హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు నియర్లీ 1K ఫ్యామిలీ దగ్గరికి అయితే ఉన్నాము. సో అందరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని 1K ఫ్యామిలీ అయితే కంప్లీట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేనైతే ఎప్పటికీ మర్చిపోను. మీరందరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ అనమాట. మనం గోల్డ్ ప్రతి దాని మీద వేసుకోలేము కదా, అలానే ప్రతి దాని మీద మ్యాచింగ్కి గోల్డ్ తీసుకోలేము. సో అలాంటి టైంలోనే మనం 1 గ్రామ్ గోల్డ్ తీసుకుంటూ ఉంటాం. సో నేనైతే వీడియోలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. ఇందులో కొన్ని అత్తమ్మవి కూడా ఉన్నాయి, అవి కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ బీడ్స్ అనమాట. ఇది వచ్చేసి అత్తమ్మ రీసెంట్గా తీసుకుంది. ఇది అత్తమ్మకు నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ అనమాట. అంత బాగుంది, చూస్తుంటే కూడా మీకే అర్థమైపోతుంది. ఆ బీడ్స్ కూడా ఒరిజినల్ బీడ్స్ అనమాట. అత్తమ్మ స్పెషల్గా చేయించుకుంది, అత్తమ్మకి చాలా బాగా నచ్చి. ఆ బీడ్స్ కూడా నైట్ టైంలో చాలా మంచి షైన్ అండ్ లుక్ అయితే ఇస్తాయి. శారీస్ మీదకి ఇలా వేసుకొని మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటుంది. సో చూస్తే మీకే అర్థమైపోతుంది వేసుకోగానే ఎంత మంచి లుక్ అయితే వస్తుందో. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా అత్తమ్మ అయితే చేపించుకుంది. సో నాకు ఎప్పుడైనా వేసుకోవాలి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మాత్రం అత్తమ్మ దగ్గర నుంచి నేను కూడా తీసుకొని వేసుకుంటూ ఉంటాను. అత్తమ్మ కూడా మనం ఇద్దరమే కదా, ఏది తీసుకున్నా అని చెప్పేసి ఇద్దరికి కలిసేలా అయితే తీసుకుంటుంది. డీటెయిల్గా అయితే ఇలా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అయితే నేను ఒక చోకర్ తీసుకున్నాను నా మ్యారేజ్ టైంలో. ఈ చోకర్ కొంచెం హెవీగా ఉంటుంది, బట్ చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. లైక్ పట్టు శారీస్ కానీ కొంచెం మనం గ్రాండ్గా రెడీ అయినప్పుడు మాత్రం చాలా మంచి లుక్ కోసం అయితే ఈ ఒక్క చోకర్ పెట్టుకుంటే చాలు, చాలా మంచి లుక్ వస్తుంది. దీని మీదకి సెట్ అవ్వలేదని చెప్పకండి, ఎందుకంటే నేను అన్నిటి మీదకి సెట్ అయ్యేలా ఇదైతే వేసుకున్నాను. బట్ పట్టు శారీస్ వాటి మీదకి అయితే ఇవి వేసుకొని మంచిగా పెద్ద బుట్టాలు పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ దీని ఫినిషింగ్ కానీ వర్క్ అదంతా కూడా చాలా బాగుంటుంది. మేము 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ కూడా ఒకే షాప్లో తీసుకుంటాం. అండ్ ఇదే చోకర్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. దాని వర్క్ ఫినిషింగ్ అదంతా చూడండి, అసలు చాలా బాగుంటుంది. చూసి పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ చిన్న చోకర్ అనమాట. ఎప్పుడైనా మనం హాఫ్ శారీస్ అలా సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ చోకర్ చాలా బాగుంటుంది. పైన ఇలా 2 పీకాక్ టైప్లో వచ్చేసి కింద అంతా కూడా ముత్యాలాగా వస్తాయి ఒక పెద్ద స్టోన్తో. సో ఇది కూడా మనం ఏదైనా శారీస్ అలా కట్టుకున్నప్పుడు సింపుల్గా వేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. సో మీకు నచ్చితే మాత్రం చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పెట్టే వాటిలో ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి. డీటెయిల్ అయితే ఇది. వీళ్ళ దగ్గర మాత్రం ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా బాగుంటుంది. బయట చూసిన దాంతో ఇవైతే చాలా బాగుంటాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఈ చిన్న లక్ష్మీదేవి బిల్లది. యాక్చువల్గా నాకు వచ్చేసి ఇలాంటిది గోల్డ్లో చేయించుకోవాలని చాలా ఉండే, బట్ ఇప్పటికైతే చేయించుకోలే. బట్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ చేయించుకుంటాను. నాకు ఇలా సింపుల్ జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువగా సింపుల్గా ఉండేవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అవైతేనే చాలా మంచి లుక్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత హెవీగా రెడీ అయినా కూడా బాగోదు. అదే కొన్నిసార్లు మనం చాలా సింపుల్గా రెడీ అయినా మంచి లుక్ అయితే వస్తుంది. అలా నాకు ఇలా సింపుల్ ఉంటేనే ఇష్టం అని చెప్పేసి నేను చాలా సింపుల్ జ్యువెలరీ తీసుకుంటూ ఉంటాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న చోకర్ టైప్లో ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా ఇప్పుడే, నాకు కొంచెం సింపుల్గా ఉంటేనే నచ్చుతుంది. సో అందుకని నేను చాలా వరకు సింపుల్గా అండ్ మినిమల్గా చాలా మంచి లుక్ వచ్చేటివే తీసుకుంటాను. ఇది కూడా శారీస్ మీదకి అలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. ఇది ఒక సెట్ అనమాట. సో దీని మీదకి ఆ ఇయర్ రింగ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ పింక్ కలర్ అలాంటి చిన్న సింపుల్ శారీస్ మీదకి కొన్ని కలర్ కాంబినేషన్స్ మీదకి అయితే ఇది ఇంకా చాలా బాగా సెట్ అవుతుంది. నేను ఇంకెప్పుడైనా పెట్టుకున్నప్పుడు అయితే మీకు చూపిస్తాను. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఈ ఎలిఫెంట్స్ అనమాట. ఇది అప్పట్లో కొంచెం ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉండే. సో నాకు నచ్చి బయట ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఎక్కువ ప్రైస్ అవుతుందని చెప్పేసి నేను వెళ్ళి ఇలా చేయించుకుందామని చెప్పేసి చేయించుకున్నాను. బట్ ఇది ఎక్కువ వాడలేదు, కానీ లుక్ అయితే చాలా హెవీ లుక్ లా ఉంటుంది. అంటే మనం ఏదైనా కొంచెం
కొంచెం సింపుల్గా రెడీ అయ్యి కొంచెం హెవీ లుక్ రెడీ అవ్వాలన్నా రెండిటికి కూడా ఇది సెట్ అవుతుంది. హెవీకి హెవీ లానే కనిపిస్తుంది, సింపుల్కి సింపుల్ లానే కనిపిస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు అండ్ దీని ఫినిషింగ్ వర్క్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు. సో తీసుకున్నాను, బట్ ఎక్కువ టైమ్స్ అయితే పెట్టుకోలేదు, చాలా తక్కువ సార్లు మాత్రమే పెట్టుకున్నాను. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు ఫినిషింగ్ అదంతా కూడా ఎంత బాగుందో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్నదన్నమాట, ఇదైతే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. ఇది నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇది పెట్టుకుంటేనైతే సింపుల్గా ఒక డైమండ్ నెక్లెస్ లుక్ లాగా వస్తుంది, చాలా మంచి లుక్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది. అసలు వేసుకుంటే కూడా మంచి నీట్ లుక్ అయితే వస్తుంది. వేసుకోగానే ఒక వేరే లుక్ అయితే వచ్చేసేది, నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ దీనికి కూడా పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. అవి ఇప్పుడు నేనైతే పెట్టుకోలేదు, అవి ఎక్కడున్నాయో మళ్ళీ వెతకాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇదైతే నేను అలా వెళ్ళి చూడగానే నచ్చి తీసేసుకున్నాను. ప్రైస్ కూడా తక్కువ ప్రైజే, నేను కంపేర్ చేసినంత వరకు బయట కంటే మేము వెళ్ళే షాప్లో అయితే చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ది నార్మల్ పెండెంట్ టైప్ అనమాట. సో ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది వేసుకున్నప్పుడు కూడా అంతే, కొంచెం సింపుల్ లుక్ బట్ మంచిగా ఉంటుంది అనమాట లుక్. ఎటైనా టెంపుల్స్కి లేకపోతే మనం ఇంట్లో ఎప్పుడైనా డైలీ వేర్ శారీస్ వేసుకున్నప్పుడు వాటి మీదకి మ్యాచింగ్కి బాగుంటుందని నాకు నచ్చి తీసేసుకున్నాను. అండ్ స్పెషల్లీ దీంట్లో ఉన్న లక్ష్మీదేవి బిల్ల అంటే నాకు చాలా ఇష్టం, అందుకని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ది అనమాట. నా వరకు చాలా వరకు నేను కొంచెం సింపుల్ జ్యువెలరీసే తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే నాకు అవే సెట్ అవుతాయి అని నాకు అనిపిస్తుంది. సో అలానే ఈ పింక్ కలర్ది కూడా, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెటే. అన్నీ నా ఫేవరెటే, అందుకే తీసుకున్నాను, నచ్చాయి కాబట్టి. కాకపోతే కొన్ని ఇంకా ఎక్కువ వాడుతూ ఉంటాను నాకు ఇష్టం అని చెప్పేసి. ఇది కూడా మంచి లుక్ వస్తుంది, ఎలా అంటే కొంచెం పెట్టుకోగానే మంచి గ్రాండ్ లుక్లా అనిపిస్తుంది అనమాట. అలా అది పెట్టుకోగానే ఒక మంచి లుక్, సింపుల్ ఒక చిన్న పెండెంట్ లాగా వచ్చి మంచి ఇలా నెక్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఏదైనా సింపుల్గా రెడీ అవ్వాలి, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇది బాగా సెట్ అవుతుంది. సో ఫినిషింగ్ అదంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, డీటెయిల్గా చాలా బాగుండిద్ది. అండ్ నేను మీకు ఇప్పుడైతే జూమ్ పెట్టి చూపిస్తాను, అంటే కెమెరా దగ్గర పెట్టి చూపిస్తాను దీని ఫినిషింగ్ అదంతా ఎలా ఉంటుందో. సో నీట్ ఫినిషింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర అండ్ చాలా మంచి మోడల్స్ అయితే ఉంటాయి. మీకు నేను షాప్ పేరు నా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా వీలైతే మాత్రం చెప్తాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఎందుకంటే నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ చూసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఐడియా ఉంటుంది. నేను ఒక హాఫ్ శారీ మీదకి ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మా బాబు బర్త్డే అప్పుడు నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను, హాఫ్ శారీ. దాని మీదకి ఎంత వెతికినా దొరకట్లేదు, అప్పుడు ఇది నేను చేయించుకున్నాను. ఈ డిజైన్ నచ్చి ఈ కలర్లో ఇలా కింద పెట్టించుకొని ఇలా అయితే చేయించుకున్నాను. ఇది కూడా చాలా మంచి డిజైన్ ఉంటుంది అండ్ మీకు నేను చూపిస్తాను దగ్గర నుండి. ఇదంతా కూడా ఎలిఫెంట్ టైప్ డిజైన్లో అయితే మంచి నీట్ ఫినిషింగ్తో చాలా బాగా చేశారు. అప్పుడు నేనైతే చాలా వెతికాను, బట్ నాకు అసలు కావాల్సినట్టు అసలు దొరకలేదు. తర్వాత లాస్ట్కి ఇది మేము ఎప్పుడు వెళ్ళే రెగ్యులర్ షాప్లోనే అడిగితే వాళ్ళు ఇలా చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత మంచి లుక్ ఉంటుందో. అండ్ దీన్ని 2 టైప్స్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను వేసుకున్నాను కదా అలా వేసుకోవచ్చు, అండ్ సెకండ్ వచ్చేసి మనం డైరెక్ట్ కొంచెం చోకర్ టైప్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు పెట్టుకొని చూపిస్తాను, ఇలా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఇంతకుముందు నేను ఫస్ట్ పెట్టుకున్నాను కదా అలా సింపుల్గా కూడా దీన్ని అయితే మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ది, ఇది కూడా లక్ష్మీదేవి పెండెంట్ది, అత్తమ్మది. ఇది కూడా నేను నా వీడియోస్లో అయితే చూసే ఉంటారు. నేను ఒక 2 టైమ్స్ అలా పెట్టుకున్నాను. మీరు అప్పట్లో ఇవి బాగా ట్రెండింగ్ అయినాయి. సో అత్తమ్మకి నచ్చి అత్తమ్మ అయితే ఒకటి తీసేసుకున్నప్పుడు, ఇది అత్తమ్మ ఎక్కువ గ్రీన్ కలర్ ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే మేబీ అత్తమ్మ గ్రీన్ కలర్ ఫేవరెట్ ఏమో. చాలా వరకు అత్తమ్మ అన్నీ కూడా గ్రీన్ కలర్లో తీసుకుంటూ ఉంటుంది. సో ఇది కూడా సింపుల్గా ఇలా ఎప్పుడైనా మామూలుగా మనం శారీస్ అవి ఇవి వేసుకుంటాం కదా డైలీ వేర్, టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు అయితే బాగుంటుందని చెప్పేసి అత్తమ్మ అయితే తీసుకుంది. తర్వాత ఈ వైట్ కలర్ది అనమాట, ఇది కూడా లక్ష్మీదేవిదే. ఇది అత్తమ్మకు బాగా నచ్చిందని చెప్పి చేయించుకుందనమాట. సంథింగ్ అక్కడ వేరే మేము షాప్కి వెళ్ళినప్పుడు ఒకరు తీసుకుంటే అది చూసి అత్తమ్మకు కూడా బాగా నచ్చితే సేమ్ అలానే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంది. మాకు చాలా వరకు కొన్ని జ్యువెలరీస్ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవే 1 గ్రామ్ది.
అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం ఇది అయితే హెవీగా ఉంటుంది. ఇది కూడా అత్తమ్మదే, రీసెంట్గా తీసుకుంది. ఇది కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే పడింది, బట్ అత్తమ్మకి చాలా నచ్చి నాకు కావాలని చెప్పేసి అయితే తీసుకుంది. ఇదేమైందంటే పెండెంట్ వచ్చి చాలా హెవీగా ఉంటుంది. చైన్ అదంతా కొంచెం సింపుల్గా ఉన్న పెండెంట్ మాత్రం హెవీగా లక్ష్మీదేవి పెండెంట్తో వస్తుంది. అందులోనూ ఇది మెరూన్ కలర్ కాబట్టి ఏ శారీస్ అవి వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. అండ్ అది పెట్టుకోగానే ఒక మంచి హెవీ లుక్ అయితే వస్తుంది మనకు. చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ వర్క్ అదంతా కూడా. అండ్ కింద చూడండి ఎంత బాగా పెట్టారో, వైట్ అండ్ మెరూన్ కలర్ ఆ కాంబినేషన్స్లో అయితే చాలా బాగుండిద్ది. సో అత్తమ్మ ఇది కూడా రీసెంట్గా తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, ఈ హారము మా అత్తమ్మదే. ఇది నేను అత్తమ్మ ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. అత్తమ్మ ఇది వేసుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే గోల్డా ఎప్పుడు చేయించుకున్నావు అని అంటారు. అంత బాగుండిద్ది అసలు. పట్టు శారీస్ మీదకైతే అత్తమ్మ కానీ నేను కానీ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. అసలు ఇది ఒక్కటి పెట్టుకొని ఒక మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు అన్నంత మంచి లుక్ వస్తుంది. సో మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ నేనైతే మీకు పెట్టుకొని చూపిస్తున్నాను కదా, అంత నాకైతే వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ హారం అన్నమాట. ఇది ఎన్ని వచ్చినా ఇంక ఇదైతే నాకు నచ్చుతుంది బాగా. సమ్టైమ్స్ గోల్డ్ కంటే కూడా నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత మంచి ఫినిషింగ్ అండ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ తీసుకుని కూడా అత్తమ్మ ఒక 2 years అవుతుంది, బట్ ఇప్పటి వరకు కలర్ కొంచెం కూడా షేడ్ కాలే, అంత బాగుండిద్ది. సో అత్తమ్మ కూడా ఇది రెగ్యులర్గా వాడుతూనే ఉంటుంది, నేను కూడా వాడుతూనే ఉంటాము. సో ఎంత వాడినా అదైతే అలానే ఉంటుంది. అండ్ దీంట్లో చిన్న చిన్న కాసుల టైప్లో ఉన్న వాటి మీద డీటెయిల్గా లక్ష్మీదేవి ఇది అది డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. అది నేను మీకు ఆల్రెడీ చూపిస్తాను, ఒకసారి మీరు డీటెయిల్గా కొంచెం చూడండి, బాగా కనిపిస్తుంది. అండ్ దీన్ని వడ్డానం లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, నాకు ఇది బాగా నచ్చింది హారం అని చెప్పేసి, అసలు చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అవి కూడా చాలా బాగుంటాయి, సేమ్ ఇలానే ఉంటాయి. సో నేను ఇక్కడ మీకు పెట్టుకొని చూపిస్తాను. ఇది కూడా అంతే, చాలా హెవీగా ఉంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక శారీ తీసుకున్నాను. సో శారీ తీసుకున్న తర్వాత దాని కాంబినేషన్లో నాకు అసలు ఒక్క హారం కూడా దొరకట్లేదు. నాకేమో హారం కావాలని సో వెతకగా మళ్ళీ ఆ షాప్లో ఒక 3 times వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం స్టాక్లో ఈ హారం వచ్చింది. సో నా శారీ మీదకి మ్యాచ్ అయిందని చెప్పేసి అందుకని తీసుకున్నాను. సో నాకు ఈ కలర్ కాంబినేషన్లో రీసెంట్గా నేను ఒక శారీ తీసుకున్నాను ఒక చిన్న ఫంక్షన్ కోసం. సో దానికోసమే ఈ హారం కూడా తీసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏమన్నా ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.